రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకేం మంచిగా అనిపిస్తలేదు. మంచిగా అనిపిస్తలేదు. ఎందుకు మంచిగా అనిపిస్తలేదు? ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మంచిగానే అన్ని అబద్ధాలు అన్ని అవి చేసి ఇది చేస్తున్నాడు. అంటే ఖజానా లేదు, కేసీఆర్ మొత్తం ఖాళీ చేసుకున్నాం. ఆయన ఖజానా ఖాళీ చేసుకోవడం ఏంటి మరి? ఈయన ఖజానా ఖాళీ చూసుకోక ముందుకు ఎందుకు వచ్చే ఉట్టిగా అందరికి అబద్ధాలు చెప్పి మందిని మోసం చేసి వచ్చిండు. అంటే కొన్నకప్పుడు కేసీఆర్ కి అనుమానం లేకుండా చేస్తాను అని అన్నాడు. మరి ఇప్పుడు రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు అని చెప్పేసి పథకాలు మళ్ళీ తీసుకొస్తాను అంటున్నాను. మరి ఏమంటారు దాన్ని? ఏం లేదు, అవన్నీ ఏం తీసుకురాలేదు. తెస్తా అన్నీ కూడా అన్ని అబద్ధాలే, ఒక్కడు కూడా మంచిగా. అంటే కవిత కూడా మొన్న చెప్పింది కదా, ఆడవాళ్ళకి ఏదైతే పథకాలు ఇచ్చాడో మహిళలకు ఆ పథకాలన్నీ నెరవేరకపోతే చూస్తాము అని చెప్పి. మరి ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? మరి జరగదు, ఆయనతో ఏం జరగదు. ఆయన చెప్తాడు, అన్ని అబద్ధాలే చెప్తాడు, కానీ ఏం ఒక్కడు కూడా సరి చేయడు. మరి కేసీఆర్ కి ఆ రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు అసలు? కేసీఆర్ కి ఆయనకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఆయన పరిపాలనలో మీకు నచ్చిన అంశం ఏంటి? ఈయన పరిపాలనలో నచ్చని అంశం ఏంటి? నచ్చని అంటే ఎట్లా ఇప్పుడు ఏం చెప్తాం మేము, కానీ మాకు తెలిసిన కాడికైతే ఆ కేసీఆర్ పాలన మంచిగా ఉంది. ఇప్పుడు ఈయనది ఏం బాగా. ఉచిత బస్సు పెట్టడం అనేది కరెక్టా, తీసేయడం మంచిది అంటారా? ఉచిత బస్సు ఉంచడం మంచిదా, తీసేయడం మంచిదా? తీసేయడం మంచిది. ఒట్టిగా మంది అందరు ఆడవాళ్ళందరూ ఎక్కువ కొంతమంది ఉట్టిగానే తిరుగుతారు బస్సులలో. పని ఉన్న వాళ్ళకు సరిగ్గా కాదు, ఉట్టిగానే తిరుగుతారు. అది తీసేయడం